ఆహా, అదిగో చామంతి రాజమణిహారాన్ని తీసుకొచ్చేసింది. రానివారు గనక ఉండుంటే నవ్వుతూ నన్ను లోపలికి రమ్మనేవారు కదా. నా చామ్కి ఆహ్వానం అందింది. దీన్ని అసలు ఈ రాజ సంస్థానంలోనే అడుగు పెట్టనివ్వకూడదు అనుకుంటే ఏకంగా దీని మీద పూల వర్షం కురుస్తుంది. ఇదంతా ఉపేంద్ర గాడి వల్లే. ఛా! రోజా కోసం ప్లాన్ చేస్తే అవన్నీ ఈవిడ మీద పడ్డాయి. రోజమ్మ కోసం పెట్టినట్టున్నారు, ఇప్పుడు ఈ అమ్మాయి మీద పడ్డాయి. ప్రాప్తం ఎవరికుందో వారికే కదండి జరుగుతుంది. అంతే బాబు, అంతే. హా, రోజా కూడా ఫీల్ అవ్వదులే. అందరూ సమానమనే కదా తను భావిస్తారు. అంతే కదమ్మా. ఆ పూలు నా మీద పడలేదండి. రాజమణిహారంతో ఇంట్లోకి వస్తున్నాను కదా. ఈ రాజమణిహారానికి ఆహ్వానం పలకడానికే ఈ పువ్వులు పడ్డాయి. మాట్లాడింది చాలు. ఆ రాజమణిహారం రోజాకివ్వు. తీసుకోండి అమ్మగారు. రోజా, రాజమణిహారాన్ని రాజావారి రాణివారి ఫోటో దగ్గర పెట్టి ఆశీర్వాదం తీసుకోమ్మా. చచ్చినోళ్ళు ఏం ఆశీర్వదిస్తారు, వీళ్ళ పిచ్చి కాకపోతే. ఆశీర్వాదం తీసుకున్నానండి. పట్టాభిషేకం ఎప్పుడండి? మీరంతా ప్రయాణం చేసి అలసిపోయారు కదా, విశ్రాంతి తీసుకోండి. రేపుదయం నుంచి యువరాణి పట్టాభిషేకానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ ప్రారంభమవుతాయి. ఏయ్, నువ్వు వచ్చిన పని అయిపోయిందిగా, ఇక నువ్వు వెళ్ళు. ఏయ్, వినపడలేదా నీకు? వెళ్ళు. నాన్న, మన పంతులు గారు వచ్చిన వాళ్ళు పొలిమేర దాటకూడదని ఇందాకే చెప్పారు కదా. అవునరమ్మా, కార్యం అయ్యే వరకు
పొలిమేర దాటకూడదని చెప్పారు కదా. చామంతిని వెళ్ళమంటున్నావు, తనకేమన్నా అయితే? అదేం లేదు హర్ష. దీనికేమైంది? వెళ్ళొచ్చు కదా. తెలిసాక కూడా వెళ్ళొచ్చు అంటావు. చామంతికి ఏమన్నా అయితే ఎవరు బాధ్యులు? అమ్మ చామంతి, ఇక్కడే ఉండమ్మా. రోజా పట్టాభిషేకం అయిన తర్వాత కలిసి వెళ్దాం. అలాగే అయ్యగారు, మీరు ఎలా చెప్తే అలా. రండ్రా, కాసేపు రెస్ట్ తీసుకుందాం. పద. చూసావా అక్క, నన్ను రానివ్వకుండా చేద్దాం అనుకున్నావు. కానీ విధి నన్ను వచ్చేలాగా చేసింది. విధి చక్రాన్ని ఎవ్వరూ ఆపలేరు. అది తిరుగుతూనే ఉంటుంది. అర్థమైందా? నువ్వు ఎంత సీరియస్ లుక్ ఇచ్చినా మళ్ళీ నీకు చెప్పేదేంటంటే, నువ్వు సింహాసనాన్ని ఎలా ఎక్కుతావో నేను చూస్తాను. డబల్ ఎనర్జీతో వచ్చాను. ఇక నీ పని దబిడి దిబిడే. అమ్మగారు, ఇది మీ రాజ సంస్థానం. ఇక్కడ సింహాసనాన్ని అధిష్ఠించేది మీ వారసులే కావాలి. కానీ మా అక్క కుట్రపూర్వకంగా ఇక్కడికొచ్చి మీ మనవరాలు అని అందరినీ మాయ చేసి ఆ స్థానాన్ని దక్కించుకోవాలని చూస్తుంది. అది ఎంత పెద్ద తప్పు చేస్తుందో దానికి తెలియడం లేదు. కానీ దాని చేత ఆ పొరపాటుని నేను చేయనివ్వను అమ్మగారు. అందుకు మీరిద్దరూ నన్ను సహకరించాలి. మీరు సహకరిస్తేనే నేను చేయగలుగుతాను. నన్ను ఆశీర్వదించండి అమ్మగారు, ఆశీర్వదించండి. హే చామ్, బాబు, మీకు నేను చాలా చాలా థ్యాంక్స్లు చెప్పాలి బాబు. దేనికి అన్ని థ్యాంక్స్లు? మీరే కదా రాజమణిహారాన్ని కావాలని దాచిపెట్టేసి నన్ను ఇక్కడికి రప్పించేలా చేశారు. నాకు అర్థమైంది బాబు గారు. అవునా కాదా చెప్పండి? అవును చామ్, నువ్వు ఇక్కడికి రావాలని ఎంత ఆశపడ్డావో నాకు తెలీదా? నీ కోరికను నెరవేర్చడం నా బాధ్యత కదా, అందుకే అలా చేశాను.